ఇక చిరంజీవితో ఎగ్జిబిటర్ల సమావేశం పూర్తయింది. దిల్ రాజు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. గాట్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ మెగాస్టార్ గురు గారు. ఈ గేవ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. మా బాధ విన్నాడు. అట్లీస్ట్ మోర్ దెన్ 1 hour 10 minutes కూర్చున్నాము. మా బాధ అంతా చెప్పినాము. ఇట్లా ఇంత ప్రాబ్లం అవుతున్నాయి, ఆయనకి ఇంకా తెలియదు ఇన్ని థియేటర్స్ బంద్ అవుతున్నాయా, ఓకే సింగిల్ స్క్రీన్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పిండు. వాళ్ళు ఇప్పుడు అంతా ఎవరైతే కమిటీ వేసిరో వాళ్ళ ఏదైతే బాడీ ఉందో వాళ్ళతో కూడా పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. మేము కూడా రేపు ఒక దినం మా ఎగ్జిబిటర్స్తో కూడా కూర్చొని మాట్లాడి విల్ గివ్ ద ఫైనల్ డిసిషన్ ఏంది ఏం సంగతి అని. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మళ్ళీ అదే మీరు ఆ టాపికే వద్దండి, మీకు హైలైట్ కావటాన్ని అడగకండి. సమస్యని ఇండస్ట్రీకి సంబంధించింది అది. సో చిరంజీవి గారు కూడా ఎగ్జిబిటర్స్ తరపున అన్నీ తెలిసాయి కాబట్టి మ్యాక్స్ 2 days ఎల్లుండి కల్లా కమిటీని పిలిచి దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. థ్యాంక్ యూ. రైట్, సో ఎగ్జిబిటర్స్ చిరంజీవితో దాదాపు గంటకు పైగా వాళ్ళు మాట్లాడారు. అయితే ఒక 2 daysలో దీనిపై కంప్లీట్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. చాలా సుదీర్ఘంగా, చాలా కూలంకషంగా చిరంజీవి తమ ఇష్యూస్ గురించి విన్నారు అని చెప్తూ ఉన్నారు. అలాగే రేపు తాము కూడా మరొకసారి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా మాట్లాడుకున్న తర్వాత ఒక 2 daysలో ఒక క్లారిటీ వచ్చేసే అవకాశం ఉందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.